ఒక రాష్ట్ర శ్రేయస్సు కోరుకునేవాడిని, శాంతి భద్రతలని విఘాతం కలగకుండా చూడాలనుకునేవాడిని. నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను? నన్ను ఎంత రెచ్చగొట్టినా సమయంలో సార్ అలాగే సార్ ఇంకేం చేస్తాం? మీరు పోలీసు ఉన్నతాధికారి, నేను ఒక సామాన్యుడిని, ఏం చేస్తాం? భరిస్తాం. లక్షలాది మంది అభిమానం ఉంటే ఏంటి, కోట్లాది మంది అభిమానుల ప్రయోజనం ఏంటి? నేను కాకి చొక్కా వేసుకోవాలా? అధికారంలో లేము, ఎమ్మెల్యేం కావు. నేను కూడా ఆ రోజు సగటు మనిషిలాగే నేను సగటు మనిషిని. సరే ఏం చేస్తాం? చట్టబద్ధం. లోపలికి వెళ్ళి కూర్చున్నాం, తీసుకెళ్ళిపోయారు. నా సెక్యూరిటీ వాళ్ళని బెదిరించేశారు. ఇంకా నేను అధికారులతో గొడవ పెట్టుకుని నేను ఒకటే చెప్పాను పోలీసు ఉన్నతాధికారులకి. నెక్స్ట్ డే ముగ్గురు బృందం వస్తే ఒకటే చెప్పాను వారికి, అయ్యా నాకు మీ మీద కోపం లేదు, ఇబ్బంది లేదు, కానీ మీరు చేయడం సబబా? ఇది మీరు ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఈ స్థాయికి చేస్తే ఇంకెట్లాగా అంటే మరి ఇంకో ట్రాన్స్ఫర్లు అయిపోతాయి, ఉద్యోగాలు పోతాయి ఇట్లా అనుకుంటే మీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం లేని వ్యక్తి అయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి, ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదనుకున్న వ్యక్తి దగ్గర మీరు పనిచేస్తూ ఏపీ మీద అపారమైన గౌరవం ఉన్న మమ్మల్ని మీరు హింసిస్తున్నారు. ఇంత మించి మేము ఏం చెప్పంటారు మీకు? ఇంక ఇట్లాగే కంటిన్యూ అయింది. ఈ రోజుకి నేను ఒకటే అంటే నేను గొడవ పెట్టుకోవడానికి ఏం లేదు, కానీ నేను నా మనుషుల్ని, నా కోసం నిలబడ్డ మా పార్టీ క్యాడర్ రక్షించుకుంటాం, మా నాయకులు రక్షించుకుంటాం. మేము ఎప్పుడు బలంగా నిలబడతాం.